మార్పు కావాలంటే తామే రావాలా అంటూ సీఎం సీటు గెలిచేసినారు. ఇప్పుడు రాబోయే ఎంపీ ఎన్నికల్లో సత్తా చూపించాలని రెడీ అయిపోతున్నారు కాంగ్రెస్ లీడర్లు. సెంటిమెంట్ని ఫాలో అయిపోతా ప్రచారం మొదలుపెట్టేదానికి రెడీ అయిపోతున్నాడు సీఎం గారు. ఇంకోవైపు అసెంబ్లీ పోయినా పార్లమెంట్లో మాత్రం పక్కా దుమ్ము లేపాలా అనే కసితో ఉన్నారు కారు పార్టీ లీడర్లు. వాళ్ళు వీళ్ళు కాదు మేమే అంటున్నారు మరోవైపు పువ్వు పార్టీ లీడర్లు. ఎవరు గోల వాళ్ళదే అన్నట్టుంది వ్యవహారం. సై అంటే సై అన్నట్టే నడుస్తున్నది తెలంగాణలో రాజకీయం. అసెంబ్లీ ఎలక్షన్లు ఒడిచిన 2-3 నెలలకే మళ్ళా ఎంపీ ఎలక్షన్లు వచ్చేటాలకు అన్ని పార్టీలు రూవడిగా తయారైతున్నాయి. చెయ్యి పార్టీ వాళ్ళు ఫుల్ జోష్ మీద ఉన్నారు. సీఎం రేవంత్ సారు ఎన్నికల ప్రచారం సురువు చేసేందుకు తయారైండు. వచ్చే నెల 2 తారీఖు నాడు ఇంద్రవెల్లి పోతాడట సారు. నాగోబ దేవతను దర్శనం చేసుకొని ఇక అక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికలకు జంగు సైరను ఊదుతాడట. అదిగాక ఇంద్రవెల్లి సారు అచ్చొస్తున్నదట. పిసిసి చీఫ్ సీట్లే కూకున్నాక తొలత ఇంద్రవెల్లికే పోయిండట సారు. ఇక ఇప్పుడు సీఎం అయినాక మళ్ళా తొలత ఆదిలాబాద్ జిల్లా టూర్కే పోతున్నాడు సారు. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు బావమార్దులు కేటీఆర్ సారు, హరీష్ రావు సారు కారు పార్టీకి రిపేర్లు చేసే పనిలే పడ్డారు. దినా ఓ నియోజకవర్గంలో మీటింగులు పెడతారు. అట్లా సొంత నియోజకవర్గం సిరిసిల్లలో మీటింగ్ అయ్యిండు కేటీఆర్ సారు. ఇక చూడరు ఏమన్నాడు. ఆయన 3 మీటర్లు కూడా లేడు. ఆయన 100 మీటర్ల లోపల బొంద పెడతాడు. ఆయన 3 ఫీట్లు కూడా లేడు. ఆయన 100 మీటర్ల లోపల బొంద పెడతాడట. ఈ ప్రగల్భాలు నీకంటే ముందు మీ గురువర్యులు మాట్లాడిండు. వాళ్ళ గురువర్యుల పేర్లు ఎందుకు తీగాని నీ గురువు మాట్లాడిండు. ఇంతకంటే ముందు ఉన్న పెద్ద తీస్మార్కాన్లు మాట్లాడిండు. నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం, బొంద పెడతాం, ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద తీస్మార్కాన్లు మాట్లాడినరు. ఆ తీస్మార్కాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్డరకాంతో ఏమైతుందనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకో దిక్కు సిరిసిల్ల కారు పార్టీ తరఫుకెళ్లి గెలిచిన వార్డు కౌన్సిలర్లలో 12 మంది అలిగి కేటీఆర్ సార్ మీటింగ్ కే పోలేదట. లోకల్ లీడర్లతోని లొల్లులు పెట్టుకొని పెద్ద సార్ మీటింగ్ కే డుమ్మా కొట్టిర్రట. అయితే పోయేటోళ్ళు పోతే పోని 5 ఏళ్లలో మళ్ళా మస్తు మంది కొత్తోళ్ళు వస్తారు, నారాజు కాకుర్రి అన్నట్టు చెప్పుకొచ్చిండు కేటీఆర్ సారు. ఇక అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టిందట ముంతంత గొప్ప అన్నట్టు ఎంపీ సీట్లన్నీ మాయా అంటున్నారు పువ్వు పార్టీ వాళ్ళు. ఇక చూడు రాళ్ళ ముచ్చట. కేటీఆర్ గారు కూడా మరి ఆ ఓటమి డిప్రెషన్ లో వారు చేసేటువంటి వ్యాఖ్యలు బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని ఈ రకంగా మతి భ్రమించినట్టుగా మాట్లాడుతున్నారు. ఆ ఓటమిని తట్టుకోలేక ఇవాళ కాంగ్రెస్ను వంశపారపద రాజకీయాన్ని, కాంగ్రెస్ విధానాలను, కాంగ్రెస్ అవినీతిని ఎదుర్కొనే పార్టీ బీజేపీ మాత్రమే విషయాన్ని ప్రజలు దేశమంతా గమనించి ఆదరిస్తూ ఉంటే మీరు ఇవాళ ఆ ఓటమి మరి డిప్రెషన్లో ఏం మాట్లాడుతారో మీకు తెలియకుండా మాట్లాడుతారు కదా అన్నట్టు. మేమంటే మేమే అనుకుంటారు అందరూ. అసెంబ్లీ ఎలక్షన్లు అప్పుడు కూడా గిట్టనే అనుకున్నారు. ఆఖరికి వాళ్ళని వీళ్ళని పంచుకున్నట్టు అయింది. ఇక ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో ఏమవుతుందో చూడాలి మరి.